ఒక వార్త, జగదీష్ రెడ్డి మీద వేటేస్తందుకు అనర్హత వేటు వేస్తందుకు ప్రయత్నాలు చేస్తున్నారంట. ఆ పేపర్ క్లిప్ కూడా ఉంది నా దగ్గర, ఎక్కడో ఒకసారి చూపిస్తాను. అనర్హత వేటేస్తందుకు సిద్ధంగా ఉన్నారంట. ఇదే బిగ్ టీవీకి సంబంధించినటువంటి పేపరు. ఒక్క నిమిషం. స్వేచ్ఛ అని ఒక పేపర్ ఉంటుంది, వాళ్ళు నిన్న ఒక వార్త రాశారు. స్వేచ్ఛ అనే ఒక పత్రిక, కాంగ్రెస్ పత్రిక ఒక వార్త రాసింది. ఏం రాసింది? త్వరలో బై ఎలక్షన్, సూర్యాపేటకు ఉప ఎన్నిక, జగదీష్ రెడ్డి అనర్హత పైన ఆసక్తికర చర్చ, ఆయన హావభావాలపైన అభ్యంతరాలు, బడ్జెట్ సెషన్ తర్వాత ఎథిక్స్ కమిటీ, కీలకం కానున్న వీడియో దృశ్యాలు, నోటీసు ఇచ్చి మరీ వివరణ కోరే అవకాశం, నివేదికలో చేసే సిఫార్సుపై ఉత్కంఠ, స్పీకర్ తీసుకునే నిర్ణయమే ఫైనల్, స్పీకర్ గారిని అవమానపరిచిర్రు అని ఆయనను మొన్న ఈ సెషన్ వరకు సస్పెండ్ చేశారు. అయినా కానీ సాటిస్ఫైగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము జగదీష్ రెడ్డి మీద మొత్తానికే వేటు వేయాలి, అనర్హత వేటు వేయాలి, అక్కడ ఉప ఎన్నికలు తేవాలి అంటే టిక్ ఫర్ ట్యాక్ అంటారు చూసినావా, అట్లన్నమాట. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టుకు పోయి వీళ్ళు ఈ 10 మంది ఎమ్మెల్యేల దగ్గర బై ఎలక్షన్ తెచ్చి మమ్మల్ని డ్యామేజ్ చేద్దామనే ప్రయత్నం చేస్తుంది కదా బీఆర్ఎస్ పార్టీ. మనకు ఒక అస్త్రం దొరికింది, మనం ఎందుకు వదిలిపెట్టాలి? ఇగో ఇట్లా ఇప్పుడు టిక్ ఫర్ ట్యాక్ లెక్క ఇప్పుడు జగదీష్ రెడ్డి మీద కూడా స్పీకర్ తోటి అనర్హత వేటు వేపియాలి. ఎట్లా వేపియాలి? ఇప్పుడు నాకు అర్థం కాక అడుగుతా. ఈ వార్త రాష్ట్రానికన్నా అర్థం ఉండాలి, దీని గురించి మళ్ళీ మాట్లాడుతానికన్నా అర్థం ఉండాలి. ఇప్పుడు ఒక తప్పు చేస్తే, ఇది ఆయన చేసిన తప్పు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేసిన తప్పు కాదు, ఆయన ప్రాపర్గానే మాట్లాడిండు. సభ సాంప్రదాయాల్లో ఎలాంటివి కూడా ఉల్లంఘన లేదు. నాకున్న అవగాహన మేరకు అయితే ఆ సభ అందరిది, అందులో మీరు లీడ్ చేసే పెద్ద మనిషి, ఇది మీ సొంతం కాదు అని చెప్పడంలో తప్పు అయితే లేదు. కానీ ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తున్నా, న్యాయ సూత్రం ప్రకారమైన ఒక తప్పుకు ఒకటేసారి శిక్ష ఉంటుంది, కానీ ఒక తప్పుకు ఒకసారి శిక్ష, మళ్ళీ అది అయిపోయినా ఇంకొకసారి శిక్ష ఇట్లా ఉండదు. ఇప్పుడు మీరు సభ స్పీకర్ గారు ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు తప్పు చేసిరని భావించి స్పీకర్ గారు లేకపోతే ప్రభుత్వము ట్రెజరీ బెంచి ఆ లెజిస్లేటివ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కలిసి ఏం చేసిర్రు? ఈయనని బయటికి పంపేసిర్రు. ఎవరిని? జగదీష్ రెడ్డిని బయటికి వంచారు. అంటే ఆల్రెడీ శిక్ష చేసిర్రు, వీళ్ళు పనిష్మెంట్ చేసిర్రు జగదీష్ రెడ్డిని. అయిపోయినాక కూడా మళ్ళీ అనర్హత వేటు వేయాలని చూస్తున్నారు అంటే ఇది కుట్ర కదా. ఇప్పుడు ఆయన మాట్లాడిన తప్పు కాకపోయినా వీళ్ళందరూ నొచ్చుకున్నారు కాబట్టి, ఆయన ఆడ ఉంటే వీళ్ళ పప్పులు ఉడకవు కాబట్టో లేకపోతే ఏదో ఒక రకంగా ఆయనను బయటకు పంపించే కార్యక్రమం చేసిర్రు, బయటకు పంపించారు, సస్పెండ్ చేసిర్రు. ఈ సభ ఈ సెషన్ మొత్తం ఉండకుండా, బడ్జెట్ సెషన్ మొత్తం ఉండకుండా బేసిక్గా సస్పెండ్ చేసేటప్పుడు కూడా గతంలో కూడా సభా సాంప్రదాయాల ప్రకారమే ఒక సభ్యుడిని సస్పెండ్ చేయాలంటే ఆ సస్పెన్షన్ సంబంధించినటువంటి తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు లెజిస్లేటివ్ మినిస్టర్ గారు దాని మీద ఆ పార్టీలో ఉన్నటువంటి, ఆ సభలో ఉన్నటువంటి అన్ని పార్టీల అభిప్రాయాలను కూడా తీసుకుంటారు. ఇది నిర్ణయమా, కరెక్టేనా కాదా, అందులో ఇప్పుడు 4 పార్టీలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ ఉంది, ఒకటి బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇంకోటి బీజేపీ పార్టీ ఉంది, ఇంకోటి ఎంఐఎం పార్టీ ఉంది, ఇంకోటి సిపిఐ ఉంది. 5 పార్టీలు ఉన్నాయి సభలో. 5 పార్టీల అభిప్రాయం తీసుకోవాలి. 5 పార్టీల అభిప్రాయం తీసుకొని వాళ్ళందరి అభిప్రాయం తర్వాత సభ మెజారిటీగా వాళ్ళకే ట్రెజరీ బెంచ్నే ఉంది. 65 మంది ఎమ్మెల్యేలు, ఈ 10 మంది ఎమ్మెల్యేలు, మొత్తం 75 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకు. ఆ 75 మంది ఎమ్మెల్యేలతోటి బిల్ పాస్ చేసుకోవచ్చు ఈయన సస్పెండ్ చేసేటువంటి అంశంలో. కానీ అది ఏది జరగలే, ఈ ప్రాసెసే జరగలే. సభా సాంప్రదాయాల గురించి మాట్లాడినటువంటి స్పీకర్ గారు, సభా సాంప్రదాయాల గురించి మాట్లాడినటువంటి లెజిస్లేటివ్ మినిస్టరు దుద్దిల శ్రీధర్ బాబు గారు, వీళ్ళందరూ సభా సాంప్రదాయాన్ని పాటించకుండా నిర్దాక్షిణ్యంగా ఆయనను బయటికి గంటేసారు. ఇది ఆల్రెడీ శిక్ష వేసేసారు, అయిపోయింది, పనిష్మెంట్ అనేది వేసారు. అయినా కానీ ఆ పనిష్మెంట్ సరిపోనట్టుంది, మరి వీళ్ళు సాటిస్ఫై కానట్టుంది. ఇగో మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటారు, ఇగో ఇట్లా అక్కడ ఏం చేస్తారు, అనర్హత వేసేటువంటి అవకాశం ఉందంట. మరి నువ్వు ఏవి పరిశీలించకుండానే వేసిరా. ఇప్పుడు అనర్హత అప్పుడు సస్పెండ్ చేయాలన్నా కానీ ఆ దృశ్యాలను పరిశీలించాలి, నిజంగా ఆయన మాట్లాడిన విధానాన్ని పరిశీలించాలి, తప్పు మాట్లాడినా ఒప్పు మాట్లాడినా చూడాలి. అవన్నీ చూసినాక కదా నువ్వు సస్పెండ్ చేయాల్సింది. అంటే అవి ఏవి చూడకుండానే సస్పెండ్ చేసి మళ్ళీ అవి చూసి ఒకసారి మళ్ళీ ఇదేమి దిక్కుమాలినటువంటి వ్యవహారం నాకైతే అర్థమవుతలేదు. సో కాబట్టి ఈ రకంగా ఎంత స్పీకర్ గారిని లేకపోతే అసెంబ్లీని ఎట్లా తప్పుదో పట్టిస్తా ఉన్నారు, ఏ రకంగా వాడుకుంటారో అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారు, ఆ 10 మంది ఎమ్మెల్యేల మీద వేటు పడుతుంది ఎట్లాగో సుప్రీంకోర్టు మంచి ఏమంటారు గరం మీద ఉన్నది స్పీకర్ నిర్ణయం పట్ల, స్పీకర్ తాత్సారం పట్ల.
కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆ దుమ్మిలో కొట్టుకపోవాలంటే ఇప్పుడు జగదీష్ రెడ్డి ఉప ఎన్నిక కూడా తేవాలి. జగదీష్ రెడ్డిని కూడా ఈడ అనర్హత వేటేస్తే ఈ 11 మంది మీద ఉప ఎన్నికలు వస్తాయి. 11 మంది మళ్ళా పోటీ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం టిక్ ఫర్ ట్యాక్ లెక్క ఇక్కడ సూర్యాపేటలో ఉప ఎన్నిక తేవడం కోసం ప్రభుత్వము, స్పీకరు, ఈ ఎథిక్స్ కమిటీ ఇవన్నీ కూడా కలిసి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడతా ఉన్నది. చేయాలి, నిజంగా కూడా చేయండి మీరు. ఇప్పుడు ఆడ ప్రజలు, సూర్యాపేట ప్రజలు డిసైడ్ చేస్తారు. ఆడ ఉప ఎన్నిక వస్తే జగదీష్ రెడ్డి కోటేస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కోటేస్తారా, లేదా బీజేపీకి ఓటేస్తారా, మళ్ళీ ప్రజలు డిసైడ్ చేస్తారు. ఆడ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఏమవుతుంది ప్రజలు మళ్ళీ డిసైడ్ చేస్తారు. ఇప్పుడు అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా ఉవ్విల్లూరుతా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా జగదీష్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఆడ ఉప ఎన్నిక తేవాలి, జగదీష్ రెడ్డిని ఓడగొట్టాలి. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అక్కడ 10 మంది ఎమ్మెల్యేలు, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల మీద వేటు వేయడానికి, స్పీకర్ గారికి నిర్ణయం తీసుకోవడానికి టైం లేదు. సుప్రీంకోర్టులో విచిత్రమైనటువంటి సమాధానాలు చెప్పారు వీళ్ళు. ఎందుకు తీసుకుంటాడంటే స్పీకర్ గారు మస్తు బిజీగా ఉన్నారు కాబట్టి వేటు వేయలేకపోతున్నారు, నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అని చెప్పారు. మరి ఇక్కడనేమో ఇప్పుడు వారం అయింది కదా, 4 రోజులు 5 రోజులు అవుతుంది. ఈ సెషన్ అయిపోగానే వేటేస్తేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంట. ఇట్లా అంటే ఈ 10 నియోజకవర్గాలతో పాటు ఈ సూర్యాపేటలో కూడా మొత్తము 11 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయన్నమాట ఈ లెక్క ప్రకారం. ఇప్పుడు 10 నియోజకవర్గాల ఉప ఎన్నికలేమో బీఆర్ఎస్ పార్టీ కొట్లాడడం వల్ల సుప్రీంకోర్టు ద్వారా ఆ ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఇదేమో మీరు అట్లా కొట్లాడారు కాబట్టి నేను సూర్యాపేటలో కూడా ఉప ఎన్నిక తెస్తా, ఇట్లా జగదీష్ రెడ్డి తప్పు మాట్లాడండి మేము ఎథిక్స్ కమిటీ డిసైడ్ చేస్తాము, ఇట్లా ఉప ఎన్నిక తెస్తామని ఇట్లా టిక్ ఫర్ ట్యాక్ లెక్క ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ జనం అంతా గమనిస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. ఆడలేక మధ్య జరువు అన్నట్టు ఇవాళ ప్రభుత్వం మంచి చేసి ఉంటే ప్రజలు గట్లెందుకు అంటారు? మీరు గిత్త తప్పించుకొని తిరగాల్సినటువంటి అవసరం ఏముంది? చూస్తాం కదా ఇవాళ బడ్జెట్లో కూడా ఎట్ట ఉండబోతుంది అనేది. సో ఇది అక్కడి వ్యవహారం.